మేషలగ్నంకి లగ్నంలో 9 గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు, వాటి యొక్క సూక్ష్మ విశ్లేషణ అనేది ఇప్పుడు చూద్దాం. మేషలగ్నం 1వ భావం. మేషలగ్నం లగ్నంలోని మిగిలిన 9 గ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తుంది, అండ్ వివిధ డిగ్రీస్లోని వివిధ గ్రహాల యొక్క దృష్టిలు పడితే ఎలాంటి రిజల్ట్స్ ఉంటుందనేది డిస్కస్ చేద్దాం. మొట్టమొదటిది, మేషలగ్నంలో సూర్యుడు ఉంటే, అది కూడా సూర్యుడు వివిధ డిగ్రీలలో వివిధ గ్రహాల సంబంధంతో వివిధ గ్రహాల యొక్క దృష్టిలు పొందితే కలిగే ఫలితాలు చూద్దాం. సూర్యుడు మేషలగ్నంలో ఉంటే ఇది సూర్యుడికి ఉచ్చస్థానం. జాతకుడికి రాజస భావాన్ని ఇస్తుంది, రాయల్టీగా ఉండేలా చేస్తుంది. వ్యక్తి చాలా ఆధిపత్యంగా మరియు చాలా శక్తివంతంగా ఉంటాడు. అయితే ఇది లగ్నం నుండి 5వ ఇంటికి అధిపతి, అంటే సింహరాశికి అధిపతి కాబట్టి 1, 5 స్థానాల మధ్య ఒక సంబంధాన్ని ఏర్పరుస్తుంది. లగ్నం నుండి 5వ ఇంటి అధిపతిగా రాజయోగాన్ని ఇస్తుంది, అధికారాన్ని ఇస్తుంది, కీర్తినిస్తుంది, మరియు సంపదను సంపాదించడానికి కూడా సహాయపడుతుంది. అయితే అతని వివాహ జీవితంలో అంతగా మంచి స్థితి కాకపోయి ఉండొచ్చు. ప్రేమ సంబంధ విషయాలు కూడా ఫెయిల్యూర్ ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నాయి, లవ్ ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. లగ్నం 5వ స్థానానికి 9 అవుతుంది. అంటే ఈ లగ్నం అనేది ఈ 5వ స్థానానికి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అయితే లగ్నం 5వ స్థానానికి 9. అందువల్ల ఇది అతని పిల్లల పక్షాన, అంటే జాతకుడి యొక్క పిల్లలకి అదృష్టం ఇస్తుంది, అండ్ లాంగ్ జర్నీస్, అండ్ మతపరమైనటువంటి విశ్వాసాలు మరియు హైయర్ ఎడ్యుకేషన్కి పిల్లలకి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి సూర్యుడు లగ్నంలో ఉండటం వల్ల జాతకుడి యొక్క పిల్లలకి మంచి చేస్తుంది. అయితే ఈ సూర్యుడు మేషరాశిలో, అంటే మేష లగ్నంలో 20 డిగ్రీలలో ఉంటే కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు కలిగేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్, మేషరాశి మొదటి 4 నవాంశాలు కేతువుకు సంబంధించినవి. అశ్విన నక్షత్రంలో ఉంటాయి కదా. మేష నవాంశలో సూర్యుడు ఉంటే అతను తన పిల్లలపై ఎక్కువ ప్రేమను చూపిస్తాడు, మరియు మంచి తల్లిగానో తండ్రిగానో పిల్లల విషయంలో వ్యవహరిస్తాడు. అదే సమయంలో కుజుడు మకర రాశిలో ఉంటే సూర్యుడు తన దశలో అధికారం, కీర్తి, శక్తినిస్తాడు. అదే సమయంలో కేతువు గనక ఇక్కడ ధనుష్ రాశిలో ఉన్నట్లయితే ఈ ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది. సూర్యుడు వృషభ నవాంశలో ఉంటే, అంటే లగ్నంలో కాదు, వృషభ నవాంశలో, అంటే అశ్విని నక్షత్రం 2వ పాదంలో ఉంటే వృషభ నవాంశలో ఉన్నట్టుగా. సూర్యుడు కనుక వృషభ నవాంశలో ఉంటే కేతువు గురువుతో కలిసి ఉంటే, సూర్యుడు వృషభ నవాంశలో ఉండి కేతువు గురువుడితో కలిసి ఉంటే అధిక ధనాన్ని, నగల్ని, బంగారాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. కేతువు శుక్రుడితో కలిసి ఉంటే, సూర్యుడు మిథున నవాంశలో ఉంటే అతనికి 1 కంటే ఎక్కువ లవ్ అఫైర్స్ ఉండేటటువంటి అవకాశం ఉంది. సూర్యుడు కర్కాటక నవాంశలో ఉంటే అప్పుడు అతడు మతపరమైన మరియు భక్తి భావన కలిగిన మనస్తత్వాన్ని కలిగి ఉంటాడు. అంటే ఈ సూర్యుడు 4వ పాదంలో ఉంటే ఇక్కడ కర్కాటక నవాంశలో ఉన్నట్టుగా అలాంటి వ్యక్తి మతపరమైన మరియు భక్తి భావన కలిగిన మనస్తత్వాన్ని కలిగి ఉంటాడు. నెక్స్ట్, మేషరాశిలో తర్వాత 4 నవాంశలు శుక్రుడు భరణీ నక్షత్రంలో ఉంటాయి. సూర్యుడు సింహం నవాంశలో ఉంటే, సూర్యుడు సింహ నవాంశ అంటే భరణి మొదటి పాదంలో ఉంటే, సూర్యుడు భరణి మొదటి పాదంలో ఉంటే నవాంశలో 5వ స్థానంలో ఉన్నట్టుగా. ప్రేమ సంబంధాలని మంచిగా ప్రోత్సహిస్తారు.
నెక్స్ట్ 6వ నవాంశ కన్యా రాశిలో ఉంటే, అంటే భరణి 2వ పాదంలో ఉంటే సూర్యుడు నవాంశలో 6లో ఉన్నట్టు. అతని వైవాహిక జీవితంలో తీవ్రమైనటువంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. 7వ నవాంశలో ఉంటే అన్హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉంటుంది. నెక్స్ట్ ప్రేమ వ్యవహారాలు దీర్ఘకాలంగా కొనసాగించడానికి చాలా ఇబ్బంది పడతాడు. నెక్స్ట్ 8వ నవాంశ, ఇది వృశ్చిక రాశికి సంబంధించింది. 8వ నవాంశ ప్రేమ సంబంధాల వల్ల జాతకుడికి అపవాదులు వస్తాయి, వివాదాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రేమ సంబంధాల వల్ల చాలా అంటే చాలా కాంప్లికేషన్స్ అనేది ఫేస్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ 9వ నవాంశ ధనుష్ రాశికి సంబంధించింది. అంటే కృత్తిక 1వ పాదం సూర్యుడు కనుక ఉంటే నవాంశలో సూర్యుడు ధనుష్ రాశిలో ఉన్నట్టుగా. అప్పుడు జాతకుడు అధిక సంపదను సంపాదించి జీవితంలో ముందుకి సాగుతాడు. సూర్యుడు దశమ స్థానంలో ఉన్న కుజుడి యొక్క దృష్టిలో ఉంటే, అంటే కుజుడికి 4వ స్థానం యొక్క దృష్టి ఉంటుంది. కుజుడు కనుక మకరంలో ఉండి సూర్యుడి మేషంలో ఉండి కుజుడు 1, 2, 3, 4 చతుర్థ దృష్టి గనక పొందితే జాతకుడు ఉన్నత స్థాయికి వెళ్తాడు. 2 గ్రహాలు కనుక కలిసి ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయనేది చూద్దాం. ఇక్కడ మేష లగ్నంలో కుజుడు సూర్యుడితో కలిసి ఉంటే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. 7వ ఇంట్లో స్వాతి నక్షత్రంలో ఉన్న కుజుడు, అంటే కుజుడు ఇక్కడ ఉండి స్వాతి నక్షత్రంలో ఉండి ఇక్కడ రవి పైన కనుక దృష్టి పెడితే అతనికి ప్రేమ సంబంధాలు మరియు నియంత్రణ, తన మీద తనకి కంట్రోల్ అనేది ఉండదు. అండ్ చాలా వ్యావరీ మైండ్. నెక్స్ట్ ప్రేమలో నిలకడ ఉండదు. ప్రేమ సంబంధాల వల్ల కొంచెం ఇబ్బందులు పడేటటువంటి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ సూర్యుడు గురుడితో కలిసి ఉంటే, ఇక్కడ రవి గురులు కనుక కలిసి ఉంటే అతని జీవితం హ్యాపీగా ఉంటుంది. సూర్యుడు శుక్రుడు కనుక కలిసి ఉంటే లేడీస్తో పరిచయాలు ఉంటాయి, ఫీమేల్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు. అది కూడా హై స్టేటస్ ఉన్న ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు. నెక్స్ట్ మేష లగ్నంలో చంద్రుడు ఉంటే, అయితే మేష లగ్నమై చంద్రుడు కనుక లగ్నంలో ఉంటే వ్యక్తి తెల్లగా ఉంటాడు, అందమైన చర్మం కలిగి ఉంటాడు, మరి ఆకర్షణీయంగా కనిపిస్తాడు. అయితే క్షీణచంద్రుడు అయితే అతడు తన రూపం పట్ల ఎక్కువ తనకి ఇష్టం ఉంటుంది. అద్దంలో చూసుకోవడం కానీ, తన అందం గురించి కేర్ తీసుకోవడం కానీ అలాంటివి ఎక్కువ ఉంటాయి. అయితే చంద్రుడు కనుక 6వ నవాంశలో ఉంటే, అంటే భరణి 2వ పాదంలో చంద్రుడు ఉంటే నవాంశలో 6లో ఉన్నట్టుగా చంద్రుడు, అప్పుడు వివాహ జీవితం కారణంగా మానసిక ఒత్తిడికి గురి అయ్యేటటువంటి అవకాశం ఉంది. అతడు తల్లితో సంతోషంగా ఉంటాడు మరియు ప్రయాణాలు చాలా ఇష్టపడతాడు. నెక్స్ట్ ఫీమేల్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడతాడు. నెక్స్ట్ మేష రాశిలో, అంటే మేష లగ్నంలో చంద్రుడు ఉన్న వ్యక్తి స్థిరమైనటువంటి ధన సంపాదన ఉండదు. అండ్ కొంచెం ధైర్యవంతుడు, కొంచెం ఫిక్కల్ మైండ్ ఉంటుంది, స్టెబిలిటీ ఉండదు మైండ్. ఇది చంద్రుడు భరణి నక్షత్రంలో ఉండి సూర్యుడితో కనుక కలిసి ఉంటే అతడు సౌందర్యం కోసం, అంటే లైక్
కాస్మోటిక్స్ కాస్మెటిక్ నాలెడ్జ్ కానీ, హెయిర్ స్టైలిస్ట్ కానీ, అందానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం అనేది చాలా బాగుంటుంది. అండ్ కళలపై కూడా ఆసక్తి అనేది ఉంటుంది. తులారాశిలో స్వాతి నక్షత్రంలో, అంటే ఇక్కడ తులారాశిలో స్వాతి నక్షత్రంలో సూర్యుడు ఇక్కడుండి చంద్రుడిపై దృష్టి పెడితే సప్తమ దృష్టితో అతనికి చంద్రదశలో మంచి వ్యాపారాన్ని నిర్వహించేటటువంటి నైపుణ్యం చాలా వస్తుంది. నెక్స్ట్ చంద్రుడు కుజుడు కలిసి లగ్నంలో ఉంటే చంద్రదశలో నీటి ప్రమాదం అనేది సంభవించేటటువంటి అవకాశం ఉంది. దశమ స్థానంలో ఉన్న కుజుడు, అంటే మకరంలో ఉన్న కుజుడు చతుర్థంలో చంద్రుడిపై కనుక దృష్టి పడితే చంద్రదశలో అతడికి ఉద్యోగం దొరకకపోవచ్చు, లేకపోతే ఉద్యోగం ఉన్నా పోవచ్చు. మకర రాశిలో ఉత్తరాడ నక్షత్రంలో కుజుడు ఉన్నప్పుడు అయితే ఈ కాంబినేషన్లో, అంటే దశమంలో కుజుడు ఉండి చతుర్థ దృష్టితో చంద్రుడిని చూస్తే 50-50. కొన్నిసార్లు జాబ్ ఉన్నవాడికి పోవచ్చు, ఒకవేళ జాబ్ లేని వాడికి ఆ టైంలో జాబ్ రావచ్చు. 90% జాబ్లో ఉన్నతి, జాబ్ వచ్చేటటువంటి అవకాశాలే ఎక్కువ ఉంటాయి. అయితే ఉత్తరాషాఢ నక్షత్రంలో గనక కుజుడు ఉంటే ప్రభుత్వ ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ ఉద్యోగం వల్ల ప్రఖ్యాతిమైనటువంటి పేరు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఉత్తరాడ నక్షత్రంలో కుజుడుండి చతుర్థ దృష్టితో చంద్రుని గనక చూసి చంద్రమహాదశలో ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. రీజను రవి ప్రభుత్వానికి సంబంధించినటువంటి గ్రహం కావున. నెక్స్ట్ మేషలగ్నానికి యోగకారకమైనటువంటి గ్రహం కావున ఆ రవి యొక్క నక్షత్రంలో కుజుడుండి చతుర్థ దృష్టితో చంద్రుణ్ణి గనక చూస్తే 90% గవర్నమెంట్ జాబు వచ్చేటటువంటి అవకాశం ఉంది. 7వ స్థానంలో స్వాతి నక్షత్రంలో కుజుడుండి చంద్రుడిపై గనక సప్తమ దృష్టితో గనక చూస్తే ఆ వ్యక్తికి ఎక్కువ వ్యావరీ మైండ్, చాలా వాంఛలు ఎక్కువగా ఉంటాయి, కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయి. తులారాశిలో ఇక్కడ చిత్తా నక్షత్రంలో బుధుడుండి సప్తమ దృష్టితో గనక చంద్రుని చూస్తే చంద్రదశలో ఆ వ్యక్తి చదువుకున్నట్లుగా అయితే ఆ వ్యక్తి యొక్క చదువు మధ్యలోనే ఆగిపోతుంది. నెక్స్ట్ స్వాతి నక్షత్రంలో బుధుడుండి చంద్రుడి మీద గనక సప్తమ దృష్టితో చూస్తే ఆ వ్యక్తికి ఆ దశలో ఎవరినైనా మోసం చేయాలి అనేటటువంటి ఆలోచనలు వస్తాయి. లేదంటే అనుకోకుండా అయినా ఈ జాతకుడి వల్ల వేరే వాళ్ళు మోసపోతారు. నెక్స్ట్ అశ్విని నక్షత్రంలో గనక గురుడు చంద్రుడు కలిసి ఉంటే చంద్రదశలో ఆ వ్యక్తికి మనస్తత్వశాస్త్రం, సైకాలజీ, స్పిరిచువాలిటీ, మతపరమైనటువంటి విషయాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. నెక్స్ట్ సింహరాశిలో గురుడుండి చంద్రుడిపై 9వ దృష్టితో కనుక చూస్తే చంద్రదశలో అతనికి సంతానం కలిగేటటువంటి అవకాశం ఉంది. స్వాతి నక్షత్రంలో గురుడుండి చంద్రుడి మీద గనక సప్తమ దృష్టితో చూస్తే అతడు విదేశాలకి వెళ్ళి అక్కడ స్థిరపడే అవకాశము చంద్రదశలో ఉంది. ధనుష్ రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో గనక గురుడుండి గురుడి యొక్క దృష్టి చంద్రుడికి కలిగితే పంచమ దృష్టి, జాతకుడు అతని తండ్రి పట్ల చాలా శ్రద్ధగా, చాలా భయం భక్తులతో ఉంటాడు. మేషలగ్నంలో చంద్రుడు శుక్రుడు కలిసి ఉంటే పురుషుడు చంద్రదశలో వివాహం చేసుకునేటటువంటి అవకాశం ఉంది.
తులారాశిలో ఇక్కడ విశాఖ నక్షత్రంలో ఉన్న శుక్రుడు, ఇక్కడ ఉన్న శుక్రుడు సప్తమ దృష్టితో చంద్రుణ్ణి గనక చూస్తే ఆ వ్యక్తి ఆ చంద్రదశలో వివాహం చేసుకుంటాడు. కృత్తికా నక్షత్రంలో, ఇక్కడ కృత్తికా నక్షత్రంలో ఉన్న చంద్రుడు, కృత్తికా నక్షత్రంలో శని చంద్రులు కలిసి ఉంటే చంద్రదశలో ప్రభుత్వ ఉద్యోగం పొందేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ మంచి పొజిషన్ కూడా వస్తుంది. పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్న శని చంద్రుడిపై దృష్టి పెడితే, ఇక్కడ పూర్వభాద్రలో ఉన్నటువంటి శని చంద్రుడిపై దృష్టి పెడితే ఆ వ్యక్తి తన వృత్తి ద్వారా లాభాలు పొందుతాడు. తను ఏ వృత్తి అయితే చేస్తున్నాడో ఆ వృత్తిలో చాలా లాభాలు అనేటటువంటివి పొందుతాడు. కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో ఉన్న శని, ఇక్కడ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో ఉన్న శని చంద్రుడిపై గనక దశమ దృష్టితో గనక చూస్తే ఆ వ్యక్తి చంద్రదశలో ఆనందంగా మరియు తృప్తిగా ఉంటాడు. భరణీ నక్షత్రంలో రాహువు చంద్రుడితో కలిసి ఉంటే చంద్రదశలో వ్యక్తి అనేక మంది కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటాడు. అన్ఎక్స్పెక్టెడ్గా కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. కృత్తికా నక్షత్రంలో ఉన్న కేతువు చంద్రుడితో కలిస్తే ఆ చంద్రదశలో ఆ జాతకుడు చాలా అంటే చాలా భక్తిపరుడుగా మారుతాడు. 16 డిగ్రీల నుంచి 20 డిగ్రీల మధ్య క్షీణ చంద్రుడు గనక ఉంటే వ్యక్తి అందరినీ విమర్శ చేసేటటువంటి క్యారెక్టర్ కలిగి ఉంటాడు. 20 డిగ్రీలలో ఉంటే చంద్రుడు తల్లి వల్ల అనేక సమస్యలు, మానసిక కలత అనేది చెందుతాడు. 23 డిగ్రీల 20 నిమిషాల నుండి 26 డిగ్రీల 40 నిమిషాల మధ్య ఉన్న చంద్రుడు ఆ వ్యక్తి నీటికి సంబంధించినటువంటి ప్రమాదాన్ని సూచిస్తాడు. అశ్విని నక్షత్రంలో ఉన్న చంద్రుడు వ్యక్తిని తెలివి గలవాడిగా తయారు చేస్తాడు. భరణి నక్షత్రంలో చంద్రుడు ఉంటే జాతకుణ్ణి అందంగా మరియు తన అందం మీద తను కేర్ తీసుకునే విధంగా నీట్గా డిగ్నిఫైగా తయారు చేస్తాడు. కృత్తికా నక్షత్రంలో గనక చంద్రుడు ఉంటే తను మహిళలు ఎక్కువ ఫీమేల్తో ఫ్రెండ్షిప్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతాడు, అట్రాక్ట్ అవుతాడు ఫీమేల్స్కి ఎక్కువ. భరణి నక్షత్రంలో చంద్రుడు ఉండడం వల్ల అతనికి కూడా స్త్రీ స్నేహం పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అశ్విని నక్షత్రంలో కనుక కుజుడు చంద్రుడు కలిసి ఉంటే అతనికి ఆధ్యాత్మిక శక్తులు అంటే టెలిపతి కానీ లేకపోతే హిప్నోటైజింగ్ ఇలాంటి స్పిరిచువాలిటీకి సంబంధించినటువంటివి, క్రియాయోగం కానీ జ్యోతిష్యం కానీ ఇలాంటివి వచ్చేటటువంటి అవకాశం, సామర్థ్యం రెండు ఉన్నాయి. మేష లగ్నంలో కుజుడు ఉంటే, మేష లగ్నం అనేది కుజుడికి సొంతిల్లు, అందుకు లగ్నాన్ని బలపరుస్తుంది. ఇది జాతకుడికి శక్తివంతమైన శరీరము, మంచి ఫిట్నెస్, నెక్స్ట్ లాంగ్ లైఫ్ ఇస్తుంది, ఆత్మవిశ్వాసం చాలా పెంచుతుంది. ఆ వ్యక్తికి వైవాహిక జీవితంలో ఇబ్బందులు అయితే ఉంటాయి. వైఫ్తో అయితే ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. కుజుడు లగ్నం నుండి అష్టమానికి కూడా అధిపతి కాబట్టి కొంచెం ప్రాబ్లం అంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి ఫాస్ట్గా బయటికి రాలేడు, ఫాస్ట్గా హెల్త్ ఇష్యూస్ అనేవి క్లియర్ అవ్వవు. తన లైఫ్లో అయితే చాలా ప్రమాదకరమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులను
ఎదుర్కొంటాడు. నెక్స్ట్ వివాహానికి కూడా మంచిది కాదు ఈ స్థానంలో కుజుడు ఉంటే. వైవాహిక జీవితంలో గొడవలు కూడా ఉంటాయి. వ్యక్తికి ఎక్కువ కోరికలు కూడా ఉంటాయి. అయితే ఈ కుజుడు కృత్తికా నక్షత్రంలో ఉంటే మరియు సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు ఎక్కువగా కనిపిస్తాయి. ఏంటంటే ఎక్కువ కోరికలు కానీ నెక్స్ట్ అన్య స్త్రీల వల్ల ఇబ్బందులు కానీ ఈ కాంబినేషన్లో కనిపిస్తాయి. కుజుడు 4వ నవాంశలో ఉంటే అంటే అశ్విని 4వ పాదంలో ఉంటే 4వ నవాంశలో 4లో ఉన్నట్టు. చంద్రుడు లేదా కేతువు ధనుష్ రాశిలో ఉంటే వ్యక్తి ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశాలలో నివసించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తాడు. ఆశ్రమాల్లో నివసించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తాడు. స్పిరిచువల్ ప్లేసెస్ వెళ్ళడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తాడు. ఈ కలయిక రాహువు కూడా ఉంటే అతడు విదేశాలలో నివసించడానికి వెళ్తాడు. భరణీ నక్షత్రంలో సూర్యుడు కుజుడు కలిసి ఉంటే కుజ దశలో ఆ వ్యక్తి ప్రేమలో పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి సూర్యుడు సప్తమ దృష్టితో కుజును చూస్తే కుజ దశలో అతనికి సంతానం కలిగేటటువంటి అవకాశం ఉంది. అశ్విని నక్షత్రంలో ఉన్న చంద్రుడు కుజుడు కలిసి ఉన్నప్పుడు కుజ దశలో అతనికి మంత్రశాస్త్రము, ఆకల్ట్ సైన్సెస్ వాటి మీద ఆసక్తి పెరుగుతుంది. దాని మీద రీసెర్చ్ చేస్తాడు, దాని మీద చదువుతాడు, దానికి సంబంధించినటువంటి గురువులను కలవడానికి ప్రయత్నిస్తాడు. స్వాతి నక్షత్రంలో ఉన్న చంద్రుడు ఇక్కడ స్వాతి నక్షత్రంలో తులారాశిలో చంద్రుడు ఉండి కుజుడిపై గనక సప్తమ దృష్టి పడితే అతడికి కుజ దశలో బయట ప్రజల నుండి సొసైటీ నుంచి చాలా ప్రాబ్లమ్స్ అనేటటువంటి ఫేస్ చేస్తాడు. నెక్స్ట్ తులారాశిలో విశాఖ నక్షత్రంలో బుధుడుండి ఇక్కడ ఉండి సప్తమ దృష్టితో గనక కుజును చూస్తే కుజ దశలో మహిళలు పర్టికులర్గా ఈ కాంబినేషన్ మహిళల యొక్క వైవాహిక జీవితంలో ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు. కృత్తికా నక్షత్రంలో గనక గురుడు కుజుడు కలిసి ఉంటే గురు దశలో తండ్రితో మంచి సంబంధాలు బాంధవ్యాలు ఉంటాయి. కానీ స్వాతి నక్షత్రంలో ఉన్న గురుడు ఇక్కడ స్వాతి నక్షత్రంలో గురుడుండి కుజుణ్ణి గనక సప్తమ దృష్టితో చూస్తే కుజ దశలో జాతకుడు ఒకవేళ విదేశీ ప్రయాణం చేయవలసినటువంటి అవకాశాలు వస్తాయి. వచ్చేటటువంటి అవకాశాలని అందిపుచ్చుకోలేడు, బ్రేక్ అవుతాయి, చాలా కష్టం విదేశాలకు వెళ్ళడం. విశాఖ నక్షత్రంలో శుక్రుడుండి కుజుడిపై గనక సప్తమ దృష్టితో చూస్తే కుజ దశలో వివాహం జరుగుతుంది, కానీ చాలా త్వరగా విభేదాలనేవి వస్తాయి వైవాహిక జీవితంలో. కృత్తికా నక్షత్రంలో కనుక శని కుజుడు కలిసి ఉంటే ఆ జాతకుడికి ప్రభుత్వ పరంగా ఇబ్బందులను ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది. పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్న శని తృతీయ దృష్టితో కుజుని చూస్తే కుజ దశలో వ్యక్తికి చాలా కాలంలో ఉండి మనీ ఎవరెవరో ఇవ్వాల్సినవి లేకపోతే ఎక్కడ మనీ స్ట్రక్ అయినవి ఉన్నవన్నీ కూడా హోల్డ్ అయినవన్నీ కూడా ఆ సమయంలో వచ్చేటటువంటి అవకాశం ఉంది, ధనం లభించేటటువంటి అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్రంలో ఉన్న శని అంటే కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో ఉన్న శని దశమ దృష్టితో గనక కుజును చూస్తే ఆ కుజ దశలో విద్యాభ్యాసం ఆపివేస్తాడు. భరణీ నక్షత్రంలో రాహు కుజుడితో కలిస్తే వైవాహిక జీవితంలో చాలా సమస్యలు తీసుకొస్తాడు. 16 డిగ్రీల నుంచి 20 డిగ్రీల మధ్య కుజుడు భరణీ నక్షత్రంలో ఉంటే వైవాహిక జీవితంలో గొడవలు తలెత్తేటటువంటి అవకాశం ఉంది, విడాకులు కూడా తీసుకునేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ 16 డిగ్రీల 40 నిమిషాల నుండి 20 డిగ్రీలు మధ్యలో గనక
కుజుడు ఉంటే ఆ వ్యక్తి వాహనాలకు సంబంధించిన బిజినెస్లు, లగ్జరీ ఐటమ్స్కి సంబంధించిన బిజినెస్లు, కాస్మోటిక్స్కి సంబంధించినటువంటి బిజినెస్లు, అంటే శుక్రకారకత్వానికి సంబంధించినటువంటి బిజినెస్లు చేస్తే ప్రాబ్లమ్స్, చేయకపోవడం మంచిది. నెక్స్ట్ ఈ స్థితిలో హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. బాడీ రెసిస్టెన్స్ పవర్ కూడా చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వాహన ప్రమాదాలు కూడా గురయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కుజుడు 20 డిగ్రీల వద్ద ఉంటే ఒక మహిళ కారణంగా జీవితంలో సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అది కూడా పర్టికులర్గా కుజదశ, శుక్రదశలో. కుజుడు సూర్యుడితో కలిసి ఉంటే వ్యక్తి ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది. ఆ పర్సనాలిటీ అనేది ఎవరైనా చూస్తే చాలా అట్రాక్టివ్గా లోనవుతారు. మంచి స్థితికి వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఈ కుజుడు చంద్రుడితో కలిస్తే నీటి ప్రమాదాలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నాయి. బుధుడితో కలిసి ఉంటే తల్లి యొక్క కుటుంబ సభ్యులు ఈ జాతకుడి విషయంలో ఎక్కువ జోక్యం చేసుకుంటారు. శుక్రుడితో సంబంధం ఉంటే ఆ వ్యక్తికి వైవాహిక జీవితం పట్ల, పెళ్ళి పట్ల, భార్య పట్ల ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంటుంది వైవాహిక జీవితంలో. ఈ శనితో సంబంధం కలిగి ఉంటే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు, హెల్త్ ఇష్యూస్ కానీ, ప్రాబ్లమ్స్, లేనిపోయిన ప్రాబ్లమ్స్లో కానీ వచ్చేటటువంటి అవకాశం ఉన్నాయి. రాహువుతో కలిస్తే ఈ జాతకుడు ఏదైనా పరిశోధనలో నిమగ్నమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కేతువుతో సంబంధం కలిస్తే ఆకల్ట్ సైన్స్, జ్యోతిష్యము, యోగా, క్రియాయోగా, మంత్ర సాధనల మీద అవగాహన పెంచుకుంటాడు, రీసెర్చ్ చేయడానికి ఇష్టపడతాడు. అశ్విని నక్షత్రంలో కుజుడుంటే ఆ వ్యక్తికి సిక్స్త్ సెన్స్, టెలిపతి లాంటివి ఈజీగా వస్తాయి. అశ్విని నక్షత్రంలో కుజుడున్నటువంటి మేషలగ్నం, అశ్విని నక్షత్రంలో కుజుడుంటే. ఎందుకంటే కుజుడు లగ్నంలో ఉండి అది అశ్విని నక్షత్రంలో ఉంటే కుజుడికి చాలా డబల్ పవర్. నెక్స్ట్ 6 డిగ్రీల 40 నిమిషాల నుండి 10 డిగ్రీల మధ్యలో కుజుడు ఉంటే తమ్ముడు లేదా తల్లిదండ్రుల పక్షం నుండి సమస్యలు జాతకుడికి వస్తాయి. అటు తమ్ముళ్ళ నుంచైనా, సిబ్లింగ్స్ నుంచైనా, తల్లిదండ్రుల నుంచైనా ఏదో ఒక విధంగా సమస్యలు అయితే 100% వస్తాయి. భరణి నక్షత్రంలో కుజుడు ఉంటే కుటుంబ సభ్యులతో మంచి సంబంధం ఉంటుంది. కాకపోతే వివాహ జీవితంలో మాత్రం సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. కృత్తికా నక్షత్రంలో కుజుడుంటే ఆ వ్యక్తికి తీవ్రమైనటువంటి కోపం, షార్ట్ టెంపర్ వ్యక్తి. నెక్స్ట్ మేష లగ్నంలో గురుడు గనక ఉంటే, లగ్నంలో గురుడు గనక ఉంటే ఇది మూల త్రికోణి రాశి అయిన గురుడు ధనుష్ రాశి, మీనరాశికి అధిపతి. మూల త్రికోణ రాశి ధనుష్ రాశి. అందువల్ల భాగ్యాధిపతి లగ్నంలో ఉన్నందుకు చాలా శుభాన్ని చేకూరుస్తాడు. చాలా మంచి ఫలితాలనైతే గురుడు లగ్నంలో ఉన్నందున ఇస్తాడు. నెక్స్ట్ భాగ్య వ్యయాధిపతి లగ్నంలో ఉన్నాడు. స్థిరాస్తుల విషయంలో మంచి ఫలితాలను ఇస్తాడు. నెక్స్ట్ ధనవంతుడిగా చేస్తాడు, మంచి స్థాయిని తీసుకెళ్తాడు. కాకపోతే వ్యయాధిపత్యం పొంది లగ్నంలో ఉన్నందున ఉన్నటువంటి స్థలాన్ని వదిలేసి దూర ప్రాంతాలు, జన్మస్థలాన్ని వదిలి దూర ప్రాంతాలు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అక్కడే లైఫ్లో సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. లైఫ్లో కింగ్ లాగే బతుకుతాడు. అయితే భరణి నక్షత్రం కన్నా అశ్విని కృత్తికాలో ఈ గురుడు ఉంటేనే మంచి ఫలితాలు ఇస్తాడు. భరణిలో ఉంటే కొంచెం నెగిటివిటీ కూడా ఉంది. ఈ నక్షత్రాల్లో అశ్విని నక్షత్రంలోనైనా లేదంటే కృత్తిక నక్షత్రంలోనైనా గురుడు ఉంటే
భగవద్భక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ ఎపీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. మంచి లక్ అనేది కలిసి వస్తుంది. పిల్లలతో మంచి జీవితాన్ని గడుపుతాడు. పిల్లలంటే చాలా ఇష్టం. వివాహక జీవితం కూడా మంచిగా ఉంటుంది. కాకపోతే బృహస్పతికి 12వ స్థానం ఆధిపత్యం కూడా ఉండడం వల్ల ఎప్పుడైనా కొంచెం ఎడబాటు అనేటటువంటిది జరగచ్చు. భరణీ నక్షత్రంలో ఈ శని గురుడితో కలిసి ఉంటే గురు దశలో మంచి ఆదాయం వస్తుంది, కానీ వ్యయాలు కూడా ఉంటాయి. వ్యక్తి దూర ప్రయాణాలు చేస్తాడు ఈ జాతకుడు. ఈ గురుడు రాహుతో కలిసి ఉంటే గురు దశలో విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది, లేదా ఆసుపత్రులకి హాస్పిటలైజ్డ్ అయినా అవుతాడు, లేదా ఆశ్రమాల్లో ఏదైనా మఠాల్లో ఏదైనా సిచ్యువేషన్స్ వల్ల లాంగ్ టైం వెళ్ళి అక్కడ ఉండేటటువంటి అవకాశం ఉందంటే గురుడులో రాహు అంతర్దశలో అలా. ఈ గురుడు 3°20' నుంచి 6°40' మధ్య ఉన్నప్పుడు మంచి ఇన్కమ్ అనేది వస్తుంది, సంపద. కాకపోతే ఆ సంపద మంచి కారణాల కోసమే ఆ జాతకుడు ఖర్చు చేసేస్తాడు చాలా ఎక్కువ. ఈ గురుడు 10° నుండి 13°20' మధ్యలో ఉంటే తను ఉండేటటువంటి నివాస స్థలం అనేది ఎక్కువ మారుస్తూ ఉంటాడు. ఈ గురుడు 13°20' నుండి 16°40' మధ్య ఉన్నప్పుడు జాతకుడి యొక్క పిల్లలు జాతకుడి నుంచి దూరంగా వెళ్ళి ఎక్కడైనా చదువుకోవడం కానీ, లేదు అంటే వేరే కంట్రీస్కి వెళ్ళేటటువంటి కానీ అవకాశం ఉంది. గురుడు 20° నుంచి 23°20' మధ్యలో ఉన్నప్పుడు ఏవైనా మిల్ఫిక్ దుష్టగ్రహాల ప్రభావం కూడా ఉంటే వివాహానికి మంచిది కాదు. ఈ వివాహ సంబంధాల్లో విభేదాలు, విడాకులు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. గురుడు 20° కనుక ఉంటే అతడు జన్మస్థలం వదిలి ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. బృహస్పతి శనికి రాశి శని గ్రహం. శనీశ్వరుడు గనక మేషరాశిలో ఉంటే మేషరాశి శనీశ్వరుడికి నీచస్థానం అవుతుంది. నెక్స్ట్ ఈ స్థానంలో శనికి ఈ స్థానం అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు. ఉద్యోగంలో కూడా ఎక్కువ ఉన్నతి ఉండదు, వృత్తి కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు, చాలా తక్కువ స్థాయి వృత్తి అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫాదర్ యొక్క ప్రాపర్టీస్ కానీ పితృ సంపద అనేది జాతకుడికి ఉండదు. నెక్స్ట్ ఫిజికల్గా ఎపీరియన్స్ ఉండదు, ఫేస్ అట్రాక్షన్ అనేది తక్కువ. నెక్స్ట్ సాటిస్ఫాక్షన్ లైఫ్ అనేది ఉండదు. ఈ వ్యక్తిని ఎక్కువ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎక్కువ అవాయిడ్ చేస్తారు. ఎక్కువ కష్టపడాలి సక్సెస్ కోసం కానీ దేంట్లోనైనా. ఈ వ్యక్తికి గనక ఎల్డర్ సిస్టర్ ఉంటే ఆ ఎల్డర్ సిస్టర్ యొక్క జీవితం, ఆ పెద్దక్క గారి యొక్క జీవితం కూడా బాగోదు. నెక్స్ట్ గవర్నమెంట్ నుంచి కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఈ జాతకుడికి వస్తాయి. శని మేష లగ్నంలో ఉంటే పెళ్ళి కూడా ఆలస్యంగా చేసుకుంటాడు. వివాహ జీవితం కూడా యావరేజ్గా ఉంటుంది. కాకపోతే తమ్ముళ్ళు అక్క చెల్లెలతో సంబంధాలు బాగుంటాయి. మొదటి సంతానం కనుక ఈ జాతకుడికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. ఈ జాతకుడికి మొదటి సంతానం లైఫ్లో ఈ జాతకుడిలాగే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. ఈ శని 3°20' నుంచి 6°40' మధ్యలో ఉంటే ఆ వ్యక్తికి దురాశ అనేది ఎక్కువ ఉంటుంది. శని గనక అశ్విని నక్షత్రంలో 10° నుండి 13°20' మధ్యలో ఉంటే, అంటే అశ్విని నక్షత్రం 4వ పాదంలో ఉంటే అప్పుడు ఈ శని నవాంశలో 4లో ఉన్నట్టు ఈ వ్యక్తి తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతాడు.
మెంటల్ టెన్షన్స్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి. శని గనక భరణి నక్షత్రంలో 13:20 నుంచి 16:40 మధ్యలో ఉంటే ఈ శని నవాంశలో 5లో ఉన్నట్టు. అయితే ఆ వ్యక్తి తన పిల్లల కారణంగా తీవ్రమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటాడు. శని 16:40 నుంచి 20 మధ్యలో ఉంటే నవాంశలో శని 6లో ఉన్నట్టుగా హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. న్యాచురల్ జోడియాక్లో 6వ స్థానం అనేది రోగస్థానం కనుక నవాంశలో 6లో ఉన్నట్టుగా శని హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా వస్తాయి. కృత్తికా నక్షత్రంలో శని ఉంటే అది నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది. ఎందుకంటే సూర్యుడికి సంబంధించినటువంటి నక్షత్రం కాబట్టి శనికి కృత్తికా నక్షత్రంలో ఉంటే చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అదృష్టం అసలు కలిసి రాదు. ఆశయాలు ఎన్నో ఉంటాయి కానీ ఏది నెరవేర్చుకోలేడు జీవితంలో. ఈ శని చంద్రుడితో కలిసి ఉంటే ఈ వ్యక్తి ఎప్పుడు బాధపడుతూనే ఉంటాడు. మేషలగ్నంలో చిన్నప్పుడు కూడా జీవితం చాలా అంటే చాలా కష్టం ఫేస్ చేస్తాడు. అలానే తల్లికి కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి జాతకుడితో ఈక్వల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. శని గనక కుజుడితో కలిసి ఉంటే ఇంకా లైఫ్ డేంజర్ సిచ్యువేషన్ అనేది ఫేస్ చేస్తాడు లైఫ్లో. శని దశలో కానీ, కుజ దశలో కానీ, రాహు దశలో కానీ, కేతు దశలో కానీ సంబంధించినటువంటి అంతర్దశలలో గోచారం కూడా అన్ఫేవరబుల్గా ఉంటే ప్రాణం పోయేటటువంటి సిచ్యువేషన్స్ అనేవి వస్తాయి. ఈ శని బుధుడితో కలిసి ఉండే లగ్నంలో ఉంటే, మేష లగ్నంలో ఉంటే ఆరోగ్యాన్ని చాలా దెబ్బతీస్తుంది. శని 13:20 నుంచి 16:40 మధ్యలో ఉంటే కిడ్నీకి సంబంధించినటువంటి సమస్యలు, కిడ్నీ కూడా ఫెయిల్ అయ్యేటటువంటి సమస్యలు శని దశలో కలుగుతుంది. నెక్స్ట్ ఈ శని మేష లగ్నంలో నీచ స్థానం కనుక వృత్తిలో ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. శని రాహుతో కలిస్తే ఆ వ్యక్తికి డాక్టర్స్ కూడా గుర్తించలేనటువంటి, అంటే డయాగ్నోస్ చేసినా కూడా అసలు ప్రాపర్గా డయాగ్నోస్ అవ్వనటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. మేషలగ్నంలో బుధుడు తృతీయ షష్టాధిపతి బుధుడు. తృతీయ షష్టాధిపతి బుధుడు లగ్నంలో ఉంటే బుధుడు మీనరాశిలో నీచలో ఉంటాడు. నీచ నుంచి అప్పుడే బయటపడి మేషంలోకి వచ్చాడు. ఈ స్థితి కూడా తృతీయ షష్టాధిపత్యం పొందాడు. అందుకు మేష లగ్నంలో బుధుడు అస్సలు మంచిది కాదు. చాలా నెగిటివ్, చాలా ఫాస్ట్గా మాట్లాడతాడు. ఆ మాట్లాడిన దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. లేకపోతే మాట్లాడడంలోనే ఏదైనా ప్రాబ్లం. నెక్స్ట్ వ్యక్తికి రైటింగ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. జర్నలిస్ట్గా పేపర్ ఏజెన్సీస్ కానీ జర్నలిస్ట్గా కానీ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ అశ్విని నక్షత్రంలో కనుక బుధుడు గురుడితో కలిసి ఉంటే ఆధ్యాత్మిక విషయాల మీద రచనలు చేస్తాడు. బుధుడు శుక్రుడు కలిస్తే బిజినెస్లో సక్సెస్ అవుతాడు. వ్యక్తి ఎక్కువగా ప్రయాణాలు చేస్తాడు ఈ జాతకుడు. నెక్స్ట్ ఎవరితో ఎక్కువ నమ్మకంగా ఉండలేడు. ఈ బుధుడు కనుక శనితో కలిస్తే హెల్త్ ఇష్యూస్, ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్, లైఫ్లో ఎదగడానికి అడ్డంకులు అన్నీ కూడా క్రియేట్ చేస్తాడు. బుధుడు కనుక కుజుడితో కలిసి ఉంటే గాయాలు, ప్రమాదాలు, యాక్సిడెంట్లు, అప్పులు, జీవితంలో ఒక్కసారైనా జైలుకి వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంది. తమ్ముళ్ళతోని చెల్లెలతోని రిలేషన్షిప్ అనేది బాగోదు. ఈ వ్యక్తికి ఎక్కువ భయపడేటటువంటి స్వభావం కూడా ఉంటుంది. భరణి నక్షత్రంలో బుధుడు ఉంటే ఎవరైనా మహిళ జీవితంలో సడన్గా ఎంటర్ అవుతుంది. ఆ మహిళ వల్ల ఈ జాతకుడు వివాహ జీవితంలో ఇబ్బందులు ఫేస్ చేస్తాడు. కృత్తికా నక్షత్రంలో బుధుడు ఉంటే తీవ్రమైన వాంఛలు, చాలా కోరికలు ఎక్కువ. బుధుడు ప్రేమ సంబంధాల్లో అపార్థాలు కూడా తీసుకొస్తాడు. ఈ స్థితిలో లగ్నంలో ఉండి భరణి నక్షత్రంలో కృత్తికా నక్షత్రంలో ఉంటే, కృత్తికా నక్షత్రంలో శుక్రుడు బుధుడితో కలిసి ఉంటే
లవ్ అఫేర్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఏది స్టాండర్డ్గా మెయింటైన్ చేయడు. అయితే ఈ కాంబినేషన్ వల్ల తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి ఈ జాతకుడు హెల్ప్ చేస్తాడు. నెక్స్ట్ వాళ్ళు కూడా మంచిగా చదువుకుంటారు. బుధుడు అశ్విని నక్షత్రం 2వ పాదంలో ఉంటే వ్యక్తి చాలా స్మూత్గా మాట్లాడతాడు, చాలా నైస్గా మాట్లాడతాడు. బుధుడు అశ్విని నక్షత్రం 4వ పాదంలో ఉంటే స్టడీస్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. నెక్స్ట్ రాహువు అనేటటువంటి వాడు పాపగ్రహం కనుక మేషలగ్నంలో రాహువు మేషలగ్నంలో రాహువు చెడుని చేస్తాడు. ముఖ్యంగా శని రాహు కృత్తిక రాహు నెక్స్ట్ రాహు శని భరణి మేషలగ్నంలో రాహువు, ఇంకా పెండింగ్ ఒకటి కేతు. రాహువు కేతు మేషలగ్నంలో రాహు ఉంటే, అయితే మేషలగ్నంలో రాహువు పాపగ్రహ సంబంధం కనుక వ్యక్తి శనివత్ రాహు అన్నారు కనుక మేషలగ్నంలో రాహు ఉంటే సేమ్ శని ఇచ్చేటటువంటి ఫలితాలే కొంత ఇస్తాడు. మిగతా ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఆ నక్షత్రాధిపతి ఎక్కడున్నాడు, ఏ దృష్టిలో పొందున్నాడు అనేవి కూడా చూడాలి. ముఖ్యంగా రాహు మేష లగ్నంలో ఉంటే వ్యక్తికి ఆకర్షణీయంగా ఉండలేడు, ఆరోగ్యం కూడా చాలా బలహీనంగా ఉంటుంది, దుఃఖాలను ఎక్కువ అనుభవిస్తాడు, ఓటములు ఎదుర్కొంటాడు. ఇది పర్టిక్యులర్గా రాహు దశలో. అయితే రాహు దశలో పాపగ్రహాల యొక్క అంతర్దశలు కనుక వస్తే దుఃఖాన్ని, దొంగల వల్ల నష్టాన్ని, ప్రభుత్వ సమస్యల్ని ఎదుర్కొంటాడు. అయితే శుభగ్రహాల అంతర్దశలో హ్యాపీ లైఫ్ని పొందుతాడు. భరణీ నక్షత్రంలో రాహు ఉంటే అతడు అపరిచితులని, అంటే అన్నోన్ పూర్తిగా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటాడు, లేదంటే విదేశీయురాలని ఫేస్బుక్ ద్వారా లేకపోతే ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటాడు. మేషము, కర్కాటకము, సింహము లగ్నంలో కనుక రాహు ఉంటే పెద్ద మొత్తంలో ధనం ఆ దశలో కనుక 100% ఇస్తుంది. కర్కాటక రాశిలో కుజుడు ఉంటే కర్కాటక రాశిలో రాహువు అశ్విని భరణి కృత్తిక అశ్విని 4వ పాదంలో కనుక రాహు ఉంటే నవాంశలో కర్కాటకంలో ఉన్నట్టు బంధువర్గాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. రాహువు కనుక 16:40 నుంచి 20 మధ్యలో ఉంటే ఆ జాతకుడు ఆర్థిక వ్యవహారాలలో మోసపోయేటటువంటి అవకాశం ఉంది, లేదా ఆ జాతకుడే ఆర్థిక వ్యవహారాల్లో ఎవరినైనా మోసం చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. ఆ రాహువు గనక 8వ నవాంశలో అంటే భరణీ నక్షత్రం 4వ పాదంలో కనుక ఉంటే రాహు నవాంశలో 8లో ఉన్నట్టు, అంటే వృశ్చికంలో ఉన్నట్టు అసాధారణమైన కోరికలు అనేవి ఉంటాయి, అంతు చిక్కలైనటువంటి కోరికలు ఉంటాయి. అశ్విని నక్షత్రంలో రాహు ఉంటే అతను బుద్ధి అండ్ ఎడ్యుకేషన్పై నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. భరణీ నక్షత్రంలో కనుక రాహు గురుడితో కలిస్తే ఆ వ్యక్తి తెలియని స్త్రీలు చాలామంది పరిచయం అవుతారు అన్ఎక్స్పెక్టెడ్గా. వాళ్ళ వల్ల మనీ అనేది ఈ వ్యక్తికి సమకూరుతుంది. అంటే లైక్ మోడలింగ్ ఏజెన్సీస్ కానీ, లేదంటే లైక్ పర్టికులర్గా
హెచ్ఆర్ జాబ్స్ ఇప్పించేటటువంటి బిజినెస్లు చేయడం కానీ, ఇలాంటి పర్టికులర్గా స్త్రీల వల్ల ఈ కాంబినేషన్ ఎక్కువ సంపదలు అనేది చేకూరుతుంది ఈ కాంబినేషన్ ఉంటే. కృత్తికా నక్షత్రంలో రాహు ఉంటే, ధనుషులో గనక సూర్యుడు ఉంటే విదేశీ ప్రయాణం చేయాల్సినటువంటి అత్యవసరమైనటువంటి స్థితి రాహు దశలో 100% కలుగుతుంది. 26 డిగ్రీల నుంచి 26 డిగ్రీల 40 నిమిషాల నుంచి 30 డిగ్రీల మధ్యలో గనక, అంటే కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో గనక రాహు ఉంటే రాహు దశలో విదేశీ ప్రయాణం 100% చేస్తాడు. ఆ అవసరం అనేది 100% ఏర్పడుతుంది. నెక్స్ట్ కేతు అనేటటువంటి వాడు కుజుడికి మిత్రుడు. అందుకు కేతు అనేటటువంటి వాడు కుజుడికి మిత్రుడు. ఇక్కడ ఇది కేతువు లగ్నంలో కనుక కేతు ఉంటే, కాకపోతే పాపగ్రహం కాబట్టి లగ్నంలో ఉండడం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, అనారోగ్యం కష్టాలు కూడా వస్తాయి. మిత్రరాశి అయినా కూడా పాపగ్రహం కాబట్టి లగ్నంలో ఉండడం వల్ల ఇవన్నీ వస్తాయి. ప్రశాంతమైన జీవితం అయితే ఉండదు, గందరగోళంగా ఉంటాడు. ఈ కేతు సూర్యుడితో కలిసి ఉంటే ఆధ్యాత్మిక పరంగా మంచి ఉన్నత స్థితిలో ఉంటాడు. మంత్రశాస్త్రం పైన కూడా పరిజ్ఞానం ఉంటుంది. ఈ కేతువు గనక బుధుడితో కలిసి ఉంటే ఈ వ్యక్తికి నెగిటివ్ ఇంపాక్ట్స్, నెగిటివ్ ఎనర్జీస్ వల్ల కొంచెం సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల బాధపడేటటువంటి అవకాశం ఉంది. కేతువు కుజుడితో కలిస్తే సైకిక్ పవర్స్, టెలిపతిక్ కానీ, హిప్నోటైజింగ్ కానీ, ఇలాంటి పవర్స్ అనేవి ఫాస్ట్గా నేర్చుకోగలడు. అశ్విని నక్షత్రంలో, స్వనక్షత్రంలో కేతు ఉంటే మంత్రశాస్త్రం, ఈ ఆకల్ట్ సైన్సెస్ వాటిపై ఆసక్తి ఉంటుంది, నేర్చుకుంటే కనుక సిద్ధించేటటువంటి అవకాశం కూడా ఉంది. భరణి నక్షత్రంలో కేతు ఉంటే శుక్రుడు జాతకంలో ఎక్కడున్నాడనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ కేతువు 13 డిగ్రీల 20 నిమిషాల నుంచి 16 డిగ్రీల 40 నిమిషాల మధ్యలో కేతు ఉంటే జాతకుడికి భక్తిని ఎక్కువ పెంచుతుంది. ముఖ్యంగా శివుడి యొక్క భక్తిని ఎక్కువ పెంచుతుంది. 16 డిగ్రీల 40 నిమిషాల నుంచి 20 డిగ్రీల మధ్యలో కేతు ఉంటే నెగిటివ్ శక్తుల యొక్క ప్రభావం వల్ల కష్టాలు అనేటటువంటివి ఎదుర్కొంటాడు. ఇది మంచి స్థితి కాదు. 20 డిగ్రీల నుంచి 23 డిగ్రీల 20 నిమిషాల మధ్యలో కేతు ఉంటే వివాహ జీవితంలో ఒత్తిడికి గురి అయ్యేటటువంటి అవకాశము, సాటిస్ఫాక్షన్ మ్యారీడ్ లైఫ్ అనేది ఉండదు. కృత్తికా నక్షత్రంలో కనుక కేతు ఉంటే ఆధ్యాత్మికంగా, ధార్మికంగా ఉంటాడు. అదృష్టవంతుడు కూడా కావచ్చు పర్టికులర్ దశలోని, అంతర్దశల్లోని, కేతు అంతర్దశల్లోని, కేతు దశలోని గోచారం కూడా అనుకూలిస్తే మంచి యోగ జాతకంగా మారుతుంది.